హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి సండే రోజు మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ లేవగానే బట్టలన్నీ మడతబెట్టేసి షెల్ఫ్‌లో పెట్టేస్తున్నా. ఇక్కడొచ్చేసి లోపల ఊడ్చేసి బయట ఊడుస్తున్నా. సండే కాబట్టి చాలా పీస్‌ఫుల్‌గా జరుగుతుందండి మార్నింగ్. ఈరోజు పెద్దగా పని గూడా అంతగా ఏం లేదు. ఎందుకంటే వంట చేసే పని లేదండి. వంట చేసే పనే పెద్ద పని. హ్మ్. ఈరోజు ఫంక్షన్స్ ఉన్నాయండి. 2 ఫంక్షన్స్ ఉన్నాయి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ బయట తినేసి, మధ్యాహ్నం ఒడిబియ్యం అన్నం ఒడిబియ్యానికి పిలిచారండి. ఒడిబియ్యం భోజనాలకెళ్ళేసి ఈవినింగ్ ఒక ఫంక్షన్ ఉందండి. తొట్టెల ఫంక్షన్ అక్కడికెళ్ళాలి. కాబట్టి ఈరోజు వంట చేసే పనేం లేదు. అయినా సండే అంటేనే పీస్‌ఫుల్ డే కదండీ! మీకు కూడా అంతేనా? నాకైతే సండే అయితే చాలా పీస్‌ఫుల్‌గా గడుస్తుందండి. ఎందుకంటే లంచ్ బాక్స్ కట్టే పనుండదు. మార్నింగ్ పిల్లలని హడావిడిగా లేపి రెడీ చేయడం అలాంటి పనులేవి ఉండవు కాబట్టి చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. మార్నింగ్ పిల్లలని లేపడం పెద్ద టాస్క్ అండి. ఆళ్ళు లేవరు. అంత మార్నింగ్ లేసి రెడీ అయ్యి స్కూల్‌కి ఆళ్ళకి తినిపిచ్చి స్కూల్‌కి పంపియాలంటే చాలా పెద్ద టాస్క్ అండి. పిల్లలు ఏడుస్తారు గదా! అంత పొద్దుగాల లేవాలంటే. ఈరోజు ఆ పని ఏదుండదు. ఇక్కడొచ్చేసి బయట క్లీన్ చేసేసి వాటర్‌తోని వాష్ చేసి వైపర్‌తోని క్లీన్ చేసినా అండి. తర్వాత ఇక్కడ ముగ్గేస్తున్నా గడప పైన. గడప పైన కలర్స్‌తోని ముగ్గేపియలేదండి ఓనర్స్ వాళ్ళు. చాక్ పీస్‌తోనే ఏస్తున్నా. ఎందుకంటే వరిపిండితోనే ఏస్తే పిల్లలు ఉంచట్లేదు. అక్కడిక్కడ దాటుతుంటే దాని మీద తొక్కుతారు గదండీ పిల్లలు. మనమంటే చూసి దాటుతాం. పిల్లలు తొక్కుతారు గాబట్టి అది కొంచెం సేపు గూడా ఉండట్లేదు. తొక్కుతారు గాలికి అంతా పోతది. కాబట్టి చాక్ పీస్‌తోనే ఏస్తున్నా. ఎప్పుడైనా చూసి కలర్ బాక్సులు తెచ్చి కలర్ పెట్టాలండి. డిజైన్స్ ఎయ్యాలి గడప పైన. ఆ వీడియో గూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడొచ్చేసి చిన్న ముగ్గేస్తున్నా అండి. ఎందుకంటే ఎక్కువ ప్లేస్ లేదు. అయినా వేసినా గూడా కనిపియదు గాబట్టి చిన్నదేస్తున్నాను. మీకు ముగ్గులు కావాలి అంటే ముగ్గుల వీడియోస్ కూడా పెడతా అండి. రోజొక ముగ్గు తీసి పెడతాను. ఇక్కడొచ్చి మా పాప చూస్తుంది. ఏం చేస్తుంది అమ్మ అని. ఈరోజు సండే గదండీ! ఇప్పుడే లేచారు. నా వెనకాలే తిరుగుతా ఉంటది మా పాప. 1 మంత్ అవుతుందండి మా పాపని స్కూల్‌లో అడ్మిషన్ చేసి. మండే నుంచి హాఫ్ డే స్కూల్స్ ఉన్నాయి. అసలు లేస్తారా? 7:30 లోపు రెడీ అయ్యి స్కూల్‌కెళ్ళాలంటే కష్టమే పిల్లలు. ఎండలు చాలా ఉన్నాయి గదండీ! మరీ సాయంత్రం వరకు ఉంచిన పిల్లలంతా హెల్త్ ఖరాబ్ అయిపోతది ఎండకి. ఎండ మామూలుగా కొడతలేదు. కానీ అంత పొద్దుగాల లేవడమే కష్టం పిల్లలు. ఇక్కడ బయట ముగ్గేసొచ్చేసి ఇక్కడ టీ పెడుతున్నా అండి. టీకి రెగ్యులర్‌గా ఏం తాగము. ఎప్పుడు కాఫీ, పాలే తాగుతాము. ఈరోజు ఎందుకో మా ఆయనకి టీ తాగాలనిపించి టీ పెట్టమని చెప్పాడు. ఇక్కడ టీ పెడుతున్నా స్ట్రాంగ్‌గా. నాకైతే కాఫీ ఇష్టమండి చాలా. టీ పెద్దగా ఏం తాగను. మీకు కాఫీ ఇష్టమా? టీ ఇష్టమా? ఏమిష్టం అనేది కామెంట్‌లో కామెంట్ చేయండి.
టీ మసలేలోపు పైన కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తున్నా అండి. చిన్న స్మాల్ డస్ట్ ఉంటుంది కదా, అంతంతా తుడిచేస్తున్నా క్లాత్ తీసుకొని. పక్కన సింక్ చూసారు కదండి, మాకన్నా ముందు రెంట్కు ఉన్న వాళ్ళు యాసిడ్ పోసారంట. మొత్తం మరకలు లైన్స్ లాగా పడిపోయింది. మేము ఈ హౌస్లోకి షిఫ్ట్ అయ్యి ఒక 1 మంత్ అవుతుంది. ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు, మనకంటూ ఒకటి ఏదన్నా చేయాలనేసి ఈ ఫీల్డ్లోకి వచ్చాను. ప్లీజ్ దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్లో స్టిచ్చింగ్కి సంబంధించి, ఇంకా హోమ్ ఆర్గనైజింగ్కి, మగ్గం వర్క్ సంబంధించి, థ్రెడ్ బ్యాంగిల్స్ అవన్నీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఈ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇక్కడ వచ్చేసి టీ మసలిందండి, టీ పోసుకుంటున్నాం నాకు మా వారికి. రెగ్యులేటర్ ఏమో ఇలా బయటికి ఉందండి. పోల్ ఉంది కానీ అది కింది నుంచి క్లోజ్ చేసిరండి. అది రెగ్యులేటర్ బయటికే ఉంది. మా పిల్లలు గుంజుతారేమని భయం వేసింది. అందులో నుంచి పెట్టడానికి కింది నుంచి క్లోజ్ చేసి వంట అయిపోగానే చూడాలి దీన్ని. సరే అండి, ఇంతటితో ఈ వీడియో అయిపోతుంది. మరొక వీడియోతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను. ప్లీజ్ అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో కొత్త వీడియోతో మీ ముందుకు, మరొక వీడియోతో మళ్ళీ రేపు వస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ చేయండి.